నీ ఆభరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున నివసించుట నాకిష్టము. చెప్పండి, భక్తిహీనుల గుడారము యొద్ద నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందు ఉండుట నాకు ఇష్టము. చెప్పండి, నాకు ఇష్టము. ఎక్కడుంటాం ఇష్టం? దేవుని మందిర ద్వారము యొద్ద ఉండుట మనకు ఆయనకు ఇష్టం. హల్లెలూయా. ఒక మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. బాబా, ఎంత గొప్ప మాట! ఎక్కడ శ్రేష్టత, ఎక్కడ ఆశీర్వాదం, ఎక్కడ నెమ్మది పొందుకుంటావంటే, నువ్వు వజ్రాలతో కట్టినా, నీవు బంగారంతో ఇల్లు కట్టినా, ఇదిగో నీకు కలిగిన ఆస్తి అంతా కట్టి చక్కటి ఇల్లు కట్టుకున్నా, ఏది బాగుంటుందంట? నీ యెహోవా నీ ఆవరణము చూడట నాకు ఎంతో రమ్యము. ఎంత చక్కగా ఉంటుందో దేవుని మందిరం. మందిరములోనికి వచ్చిన వారికి సమాధానం కలుగు చేయవాడు ఆయన, నెమ్మదినిచ్చు దేవుడు ఆయన. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. ఎవరికి ఇష్టం అంటే, దావీదు అంటున్నాడు, ఇదిగో నేను వ్యర్థమైన మాటల మీద మనసుంచుట కంటే, వ్యర్థమైన దానితో సహవాసం చేయట కంటే, వ్యర్థమైన గుడారాల దగ్గర నివాసం చేయట కంటే, మందిరంలోనికి ప్రవేశించకపోయినా ద్వారమునొద్ద నేను కనిపెట్టుకుని ఉంటే అది నాకు ఇష్టమైపోయి ఉన్నది. ఈ రోజుల్లో కనిపెట్టుకునేవారు అరుదైపోయారు. ఈరోజు అంత ప్రిపరేషన్ అయిపోయారు. పెత్తనాలు కావాలా? ఏం కావాలా మందిరాల్లో? ఆధిపత్య పోరు అయిపోయింది మందిరం అంటే. మందిరంలో పెద్దలు, వాళ్ళు చెప్పిందే చట్టాలు, వారు చెప్పిందే శాసనాలు, వారు చెప్పినట్టే అక్కడ ఉండాలి, వారు చెప్పినట్టే జరగాలి. ఎవరిది ఇది మందిరం? దేవుని మందిరం. జాగ్రత్త సుమా. దేవుని మందిరంలో గుడారం మీద బయట నివసించడమే నాకు ఇష్టమన్న దావీదు భక్తుడు. నీవు మందిరం నీ పెత్తనం ఏంటి? సేవకుని మీద నీ పెత్తనం ఏంటి? సేవకుని మీద నీ అధ్యాశ ఏంటి? ఈరోజు సేవకుల మీద పెత్తనం చేసేవాడు లేకపోలేదు. ప్రియదేవుని బిడ్డలారా, సంఘముల ఆధిపత్య పోరైపోయింది. పార్టీకి పోతే అలుగుతారు. ఏమైపోతే అలుగుతారు? పార్టీకి పోతే అలుగుతారు. మందిరంలోకి రావటమే నీకు దీవెనన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఆయన మందిర గుడారంలో ద్వారంలోనికి వచ్చి నివసించడం నీకు మేలు. ఆయన మందిరంలో ఆరాధించడం నీకు మేలు. అక్కడ ఉన్నాడు, నాకు తెలిసిన ఫ్రెండ్, ఒక సహోదరుడు. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి పాట అడుగుతాడు. ముందే పోయి పాట అయిపోతే మీటింగ్ నుంచి వెళ్ళిపోతాడు. అంటే దేనికోసం వస్తాడు? ఆయన కనపడటానికి. ఎవరు కనపడటానికి? ఆయన కనపడటానికి. ఆయన కనపడి ప్రజలు ఎదుట ఆయన పాడాలని, దేవుణ్ణి ఆరాధించాలి. నేను ఒకటంటాను, దేవుడు నీ ద్వారా మహిమ పొందాలి అనుకుంటే నువ్వు ఆడ కూర్చున్న నీ ద్వారా మహిమ పొందుతాడు దేవుడు. హల్లెలూయా. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరములో నివసించడం నాకు ఇష్టం. అప్పుడు అంటున్నాడు, అలాంటి వారికి వచ్చే దీవెనలు, అలాంటి వారికి వచ్చే కలిగే మేలులు, అలాంటి వారి జీవితంలో దేవుడు చేసే నమ్మకమైన కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని పనులు ఈరోజు మీకు నేను వివరించబోతున్నాను. చూడండి, సైన్యములకు అధిపతి యొక్క దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు యొక్క దేవా చెవు యొగ్గము. దేవా మా కేడము దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్ష్యముంచుము. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఏం ఆశీర్వాదాలు వస్తాయి? నీవు మందిరం దగ్గరికి వచ్చి కనిపెట్టుకుని ఉంటే ఏమి దీవెనలు వస్తాయి అంటే, ఇదిగో అక్కడ అంటున్నాడు, బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికిద్దంట, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎవరు ధన్యులంట? ఆయన మందిరము యందు నివసించువారు. ప్రతి దేవుని సన్నిధిలో ఎవరైతే నివాసం చేస్తారో, నివసిస్తారో, దేవుని దగ్గరికి వస్తారో, దేవుని గడప ఎద్దకు వస్తారో వారు మాత్రమే ధన్యులుగా మార్చబడతారంట.
వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఎవరు స్తుతిస్తారు? కపట వేషధారగాళ్ళు, అవసరానికి వచ్చేవాళ్ళు. నీకు పని తీరితే మందిరానికి వచ్చేవాళ్ళు దేవుడు మెచ్చుకోడు. నీకు పని అంతా తీరిపోయి మందిరానికి ఎప్పుడు వస్తావు? పని అంతా అయిపోయినాక. అప్పుడు నువ్వేం చేయాలి? ఆదివారం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? పెందల కాళ్ళు లేచి నీ పని చక్కబెట్టుకొని పనింట్లో పెట్టుకొని రాకూడదు. మళ్ళీ ఇంటికి వెళ్తే భారం. నీ పని ఏకూజామున లెగిసి ఆ రోజు సిద్ధపడాలి. అందుకనే యేసయ్యను మగ్దలేని మరి అంట ఏకూజామునే లెగిచిందంట. చనిపోయిన ఆయన చూడటానికి ఏకూజామున లెగితే మృతుడై సజీవుడై మరలా తిరిగి పునరుత్థాన పైన ఆరాధించే వ్యక్తిని నువ్వు ఎప్పుడు దర్శించాలని, నువ్వు ఎప్పుడు రావాలి మందిరానికి? నా ప్రాణము తృష్ణ కోరుచున్నది, జీవము గల దేవుని మందిరాన్ని నేను ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు గణపరుస్తానా, ఎప్పుడు ఆనందిస్తానా? ఇక్కడ ఒక మాట రాయబడదు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది ఏ స్థలం అంటే ఇక్కడ? ఇది నేను కోరుకున్న స్థలము, ఇక్కడే నేను నివాసము చేసేదను. దేవుని మందిరం ఆయన కోరుకున్నాడు. దేవుని మందిరం అలా నివాసం చేస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా రావాలంటే ఆత్మతో నింపబడి మందిరంలోనికి రావాలా, సిద్ధపడి రావాలి, మనసు నిలబడి ఉంచుకోవాలి. మందిరానికి వస్తున్నట్టు నువ్వు ఎలాగుండదు తెలుసా? సంతోషంగా రావాలా. మందిరానికి వచ్చి విచారంగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఇది జీవము గల దేవుని మందిరం. ఈ మందిరంలో నీకు దొరికే మేలు ఏంటంటే చూడండి, వారు నీ బలమునందు మనుషులు ధన్యులు. మందిరంలోకి వస్తే ఏమొచ్చింది? ప్రార్థనకు వస్తే ఏమొచ్చింది? ఆదివారం మందిరానికి వస్తే ఏమొచ్చిందంటే బలమునందు వారు ధన్యులు. తొలకరివాన దాని దీవెనతో కప్పును ప్రతివాని సియోను. ఉందా పాట? ఏదా పాట? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మందిరములో నివసించు వారు నిత్యము నిన్ను నీ వలన బలమునందు మనుషులు. ఆ సౌండ్ సరిగ్గా చూసుకో బాబు. యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియములు. ఏంటంట? యాత్ర. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అసలు నిన్న రాత్రి చూసాం న్యూస్. ఒక యాత్రకి వెళ్ళి వస్తున్నారు అందరూ జనం. ట్రైన్కి కిరిసిపోయింది. ట్రైన్ ఎక్కుతుంటే లోపలే 18 మంది చనిపోయారంట. ట్రైన్ తగిలి కాదు, ఎక్కుతుంటే జనాభా తాకిడి దెబ్బకంట 18 మంది, 15 మంది పెద్దలు, 3 చిన్నారు పిల్లలు చనిపోయారంట. ఊపిరాడక చనిపోయారంట. ఇప్పుడు ఈ లోకంలో ఈ యాత్ర చేస్తున్నాం మనం. ఏం చేస్తున్నాం? యాత్ర. మనకేం యాత్ర? అరణ్య యాత్రలు. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్ర చేశారు. యేసయ్య 40 రోజులు అరణ్య యాత్ర చేశాడు. 40 రోజులు యోహాను గారు అరణ్య యాత్ర చేశాడు. ఇప్పుడు మనము ఇదిగో ఇక్కడ యాత్ర చేస్తున్నాం. మనం ఏ యాత్ర చేస్తున్నామంటే ఏ విధము చేత అయినా పరలోక రాజ్యానికి చేరాలని యాత్రలో ఉన్నాము, నిష్ఠలో ఉన్నాము, పవిత్రతలో ఉండాలి. ఆయన మందిరంలో ఉండి యాత్ర చేసేవాళ్ళు ఎలాగంటారు? ఇదిగోయా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గం వారికి అతి ప్రియములు. యాత్ర చేస్తున్నాం మనం. ఏ యాత్ర? జగన్ గారు చేశారు యాత్ర, మరి పోతే చంద్రబాబు గారు చేశారు యాత్ర. వాళ్ళు చేసింది పాదయాత్ర. మనం చేసే యాత్ర ఎందుకు తెలుసా? పరలోకపు యాత్ర. మన ప్రయాణం యాత్ర బహు కష్టమైన యాత్ర. వీళ్ళు ఒక 3000 కిలోమీటర్లు నడిస్తే విన్ అవుతారు. వీళ్ళు ఒక 3000 కిలోమీటర్లు నడిస్తే విన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న స్థలానికి చేరతారు. నీవు దేవుడు దగ్గరికి చేరాలంటే సరైన మార్గంలో నడవాలా, మందిరములో నివసించాలా, మందిర ద్వారం దగ్గర కనిపెట్టుకొని ఉండాలా. కడబోర శబ్దం ఎప్పుడైతే వినబడుతుందో అప్పుడు ఆ ద్వార బంధముల నుంచి నీవు ఎత్తబడే వ్యక్తిగా దేవుని మందిరములో కనిపెట్టుకొని ఉండాలి అంటున్నాడు ఇక్కడ. చూడండి, బాకాలోయలో వారు వెలుచు ఉంటారంట. ఎట్లా వెళ్తారంట? బాకాలోయ అంటే మందిరంలోకి నీకు వస్తే అది సమస్య కావచ్చు, రోగం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, పరిస్థితులు ఏమైనా కానీ నీ జీవితం లోయగా ఉంటే దాన్నంట తొలకరి వాన చేత దాన్ని కప్పి నిన్ను పైకి లేపుతాడంట. ఎక్కడ లేపుతాడు? ఎలా దర్శిస్తాడంటే నీవు యాత్రలో నిలబడ్డప్పుడు. యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు.
ఈ యాత్రలో కొన్ని కష్టాలు ఉంటాయి. ఇజ్రాయేల్ ప్రజల్ని అరణ్య యాత్ర నడిపించినప్పుడు, ప్రారంభమైనప్పుడు కొంతమంది చాలా లక్షల మంది బయలుదేరారంట. కానీ కానాను దేశంతో స్వతంత్రించుకుంది, కానాను దేశంలోనికి అడుగుపెట్టింది ఇద్దరేనంట. ఎందుకు మీరు హల్లెలూయా అన్నారు? ఇద్దరు వెళ్ళారనా? ఎందుకన్నారు మీరు హల్లెలూయా? నీ ఇంట్లో రేపొద్దు నువ్వు బాకా యాత్ర చేస్తున్నావు. అరణ్య యాత్రలో ఎంతోమంది ప్రయాణమై ఇద్దరే అడుగు పెట్టారంట. ఎవరంట వాళ్ళు? ఎవరు? యెహోషువ, కాలేబు. ఎందుకు దేవుడు వాళ్ళనే అవకాశం ఇచ్చాడంటే, వాళ్ళు ఈ తరంలో నిందారహితులుగా వాళ్ళు చెప్పిన అడుగు జాడల్లో నడిచిన వారంట. హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరంలో నివాసం చేస్తారో, ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని నీతి క్రియలు ఎదుగుతారో, ఎవరైతే దేవుని వాక్యం మీద ఆధారపడతారో, సత్యములో ప్రతిష్ఠించబడతారో, వారికి పరలోక యాత్రలో అడుగుపెట్టే ప్రవేశం ఉంటుంది. నడుస్తున్న యాత్ర బహుభారమైంది, కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఇదిగో అనేక అడ్డుగోడలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. మనుషులు ఇబ్బందులు పెడతారు, శత్రువు ఇబ్బందులు పెడతాడు, దుష్టుడు ఇబ్బంది పెడతాడు. అయినప్పటికీ నువ్వు వెళుతుండగా ఆ బాకాలో ఈ జలములతో కప్పబడతాయి అంట. హల్లెలూయా. ఎక్కడ నిలబడితే, ఎక్కడ నివాసం చేస్తే? దేవుని మందిరములో నువ్వు నివాసం చేస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తుంటే. రెండోది అంటున్నాడు ఆయన, అయ్యా వారు యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియములైన వారంట తొలకరి వానలు దీవెనలు వారి మీద కప్పబడతాయి అంట. చప్పట్లు కొట్టిండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్ట తొలకరి వాన? మందిరములో ప్రార్థన చేయగా, సహవాసంతో కూడి ప్రార్థన చేయగా, సంఘమెత్తి సంఖ్యలెత్తి తెగిపోయిన వాక్యం ఉంది కదా, సంఘములో ప్రార్థన చేయగా అది బాకాలో అయినా అది నింపబడి తేలికపరచబడిద్దంట. హల్లెలూయా. మందిరం ఉన్న ఆశీర్వాదం నువ్వు తెలుసుకుంటే మందిరాన్ని విడిచిపెట్టవు. మనిషినైనా మర్చిపోతావు కానీ మందిరాన్ని మర్చిపోవు. డబ్బునైనా విడిచిపెడతావు కానీ దేవుణ్ణి విడిచిపెట్టవు. ఇప్పుడు దేవుని విడిచిపెట్టి డబ్బు వెంట పరిగెత్తుతున్నావు నువ్వు, మందిరాన్ని విడిచిపెట్టి డబ్బు వెంట పరిగెత్తుతున్నావు నువ్వు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ దినము నీతో అంటున్నాడు, నువ్వు యాత్ర మార్గంలో సరిగ్గా నడిస్తేనే. కానాను యాత్రకు ప్రయాణమైన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యాత్రలో ప్రయాణం అయ్యారంట, కానీ మధ్యలో రాలిపోయారంట, మధ్యలో మరణించారంట. మధ్యలో వాళ్ళు రాలిపోతే వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన భూమిలో చేర్చబడలేకపోయారంట. కారణం, వారు త్రోవ తప్పిపోయిన గొర్రెల వలె నడిచారంట. ఈరోజు అంటున్నాడు దేవుడు, నువ్వు ఈ లోకములో యాత్ర చేద్దు, పరదేశిలో ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? పరదేశి. ఏ దేశం ఇది? ఇప్పుడు అమెరికా దేశంలో నుంచి ఎక్కడికి పంపిస్తున్నారు? ఇండియా వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇండియా దేశానికి ప్రతి దేశానికి పంపించేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీరు మా దేశంలో ఉండకూడదు, మీరు మా దేశంలో ఉండకూడదు, నీవు ఈ దేశంలో ఈ మట్టిలో ఉండకూడదు. నువ్వు ఎన్నాళ్ళు జీవిస్తావు? మనిషి జీవిత బ్రతుకు ఎన్నాలంట? మనిషి ఆయుష్ ఎన్నాలంట? 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. ఇది రాంగ్ ప్లేస్లో ఉన్నావు నువ్వు, నేను. రాంగ్ ప్లేస్ ఇది మనకి యాత్ర చేయడానికి వచ్చాం. ఇప్పుడు ఊరికి వెళ్ళినాడు ఊరి దగ్గరే ఉంటాడండి, అక్కడే ఉంటాడా? పనికి వెళ్ళినాడు పనికాడ ఉంటాడు, మళ్ళీ అక్కడ తిరిగి ఎక్కడికి వస్తాడు? మన ఇంటికి, మన పట్టణానికి, మన గ్రామానికి, స్వదేశానికి, సొంత ప్రాంతానికి తిరిగి వస్తాడు. నీవు కూడా ఓ మానవుడా. అందుకంటే నరులారా తిరిగి రండి. 91వ కీర్తనలు అంటాడు కదా, నరులారా తిరిగి రండి. మన పురం ఏదంట? పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా శరీరం, పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. హల్లెలూయా. ఆ పాట తీసిపెట్టి లోపల పాడుకుందాం. మనం యాత్ర చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నామంట? యాత్ర. చెప్పండి, ఎక్కడ? వాక్యం వింటున్నారా? నిద్రపోతున్నారా? నిద్రపోతే ఆపేస్తా. ఆత్మ చెప్తున్నప్పుడు ఆమేన్ అంటారంట. అంటే వాక్యం మీద మనసు ఉంచినాడు ఏం చేస్తాడు? సమాధానం చెబుతాడు. ఇటు పెట్టి ఎవరికి అర్థమవుతుంది? మీ ఎక్స్పీరియన్స్ ఎవరికి అర్థం కాదు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, యాత్ర మార్గంలో ఉన్నాం, రాంగ్ ప్లేస్లో ఉన్నాం.
అందుకని మనం అంట ఈ యాత్రలో మట్టి ఈ దేహంలో పాపం అంటకుండా ఈ దేహంలో మన ఈ లోకంలో కలిసిపోకుండా ఎక్కడ నివసిస్తే మనకు మేలు? మందిరములో, దేవుని సన్నిధిలో, దేవునితో గడపట. అందుకంటే భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో. హల్లెలూయా. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నీ మందిర ఆవరణలో నివసించువారు ధన్యులు. ఇంక నేను చెప్తా వినండి బాగా. వారు జలమయముగా చేయదారంట. ఎలా జలమయముగా చేస్తావు? ఎండిన ఎముకలను జీవింపజేసిన దేవుడు, ఎడారిలో సెలయేర్లు పుట్టించిన దేవుడు, ఎడారిలో సముద్రాలు కలుగు చేసిన దేవుడు, బండన కొట్టగా నీటినిచ్చిన దేవుడు నా జీవితంలో మందిరంలో కనిపెట్టుకుంటే జలమయముగా మార్చి నిన్ను పైకి రేపుతాడో. లోయలో ఉన్న నీ స్థితి, అంటారు మరి నీ స్థితి, దిగజారిపోయిన మన పరిస్థితులను దేవుడు ఏం చేస్తలేదు? మందిరంలో ప్రార్థన చేస్తుండగా, ఆరాధించుండగా, స్తుతించుచుండగా నీ జీవితాన్ని ఫలభరితముగా ఒలీవ మొక్కల వలె నానాటిగా నిన్ను పైకి లేపుతాడంట ఆయన. రెండోది అంటున్నాడు, తొలకరి వాన దాన్ని వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ. ఎట్టంట? నానాటికి ప్రతిరోజు బలాభివృద్ధి నొందుతారంట, ప్రతిరోజు దీవెన పొందుతారంట, ప్రతిరోజు సమాధాన. ఎక్కడ నీకు సమాధానం దొరికిందంటే దేవుని మందిరములో. తీసావా పాట? దేవుని మందిరములో. మనం ఇక్కడ రాంగ్ ప్లేస్లో ఉన్నాం. అందుకని మనం మందిరం, మనకి ఎందుకు దేవుడు దేవాలయాలు ఇచ్చాడంటే, ఎందుకు మందిరాలు ఇచ్చాడంటే ఈ మందిరములో ఆయన మహిమతో నింపబడి ఉంటుంది కనుక, మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది కనుక, మందిరములో సహవాసం ఉంటుంది కనుక, మందిరములో దైవజనులు ఉంటారు కనుక, మందిరములో సంఘం ఉంటుంది కనుక, మందిరములో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగని విజ్ఞాపన ఆలకిస్తాడు కనుక. బాకా లోయలో నువ్వు జలమయముగా చేయాలంటే మందిరములో నివసించు వారే ధన్యులు. నేనంటాను, ఈ మందిరాన్ని విడిచిపెడతాం, ఈ లోకాన్ని విడిచిపెడతాం, ఈ మనుషులను విడిచిపెడతాం, భర్తను విడిచిపెడతాం, భార్యను విడిచిపెడతాం, కుమారులను విడిచిపెడతాం, కుమార్తెను విడిచిపెడతాం, నువ్వు సంపాదించుకున్నంతా విడిచిపెడతాం. కానీ నీకు స్థిరమైన శాశ్వతమైన ఒక పునాది కలిగిన మహిమ గల పట్టణం ఒకటి ఉంది, అదే పరలోకం. ఏ లోకం అంట? పరలోకం పోవాలని ఎవరికి లేదట, దళలు కూడా అంటలా. పరలోకం పోవాలని వాళ్ళు ఏం చేస్తారు? లెగిసి గంతులు వేస్తారంట. ఆత్మ చెవుచున్నవాడు చెవుగలవాడు వింటాడు. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం, యేసుదేవరా కనిపించరావా, దారి చూపవా. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం, స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహాజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూచే మధురాక్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూచే. బహుఘోరమాయను అటట
సముద్రాన్ని విత్తావా? ఏం విత్తావురంటే సముద్రాన్ని విత్తాగా నాయన. అట్లాంటిది అంటే ఇప్పుడు అట్లాంటి దాంట్లో వీస్తున్నాం మనం. అలాంటి ప్రయాణం చేస్తున్నాం మనం లోకంలో. ఎలాంటి వాళ్ళం తెలుసా? శత్రువుల మధ్య మనం నివాసం చేస్తున్నాం, అపవిత్రుల మధ్య నివాసం చేస్తున్నాం, వ్యభిచారుల మధ్య నివాసం చేస్తున్నాం, నరహంతకుల మధ్య నివాసం. మనం చేస్తున్న ప్లేస్ ఏంటో తెలుసా? రాంగ్ ప్లేస్. అందుకని ప్రభు అంటున్నాడు, నువ్వెక్కడుంటే నీకు క్షేమం, ఎవరి దగ్గర ఉంటే నీకు క్షేమం, ఎలా నివాసం చేస్తే నీకు క్షేమం అంటే ఆయన మందిరములో నువ్వు నివసిస్తే నీకు క్షేమం అంట. రెండో మాట అంటున్నాడు, వారి నానాటికి, ఎప్పుడంట? నానాటికి బలాభివృద్ధి. ఎట్లా చెందుతారంట? నానాటికంటే మనం బలాభివృద్ధి చెందుతున్నామా, బలహీనమైపోతున్నామా? బలాభివృద్ధి చెందితే మన ఆత్మీయస్థితి ప్రతిరోజు మార్చబడింది. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకో మాట రాయబడింది అక్కడ, వారంట వారిలో ప్రతివాడు సియోను దేవుని సన్నిధిలో కనపడతారంట. హల్లెలూయా. ఏడ కనపడతారంట? సియోనులో. ప్రతివాడు ఏడ కనపడతారంట? సియోనులో. మందిరం యొద్ద కనిపెట్టుకున్నవాడు నిత్యమైన సియోను పట్టణములో కనపడతాడంట. ఎప్పుడో నువ్వన్నీ విసర్జించుకుని లోకములో యాత్రలో నువ్వు ఉన్నావు. ఆ యాత్రను విసర్జించుకొని దేవుని సన్నిధిలో నువ్వు నడిచినప్పుడు దేవుడు నిన్ను దినదినము బలపరుస్తూ నిన్ను ప్రత్యేకపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నేను అంటాను చూడండి, ఇక రాయబడదు, వారు ప్రతివాడు సియోను దేవుని సన్నిధిలో కనపడవాలని యెహోవా సైన్యములకు అధిపతియగు నా ప్రార్థన ఆలకింపము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద నాకు ఉండుట ఇష్టం. దేవుడని యెహోవా సూర్యుడు కేడమై ఉన్నాడు, ఆయన మేలు చేయక. చూడండి, యెహోవా అంట, చూడండి, సూర్యుడంట కేడమై ఉన్నాడంట. యెహోవా యొక్క కృపయు ఘనత అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. చెప్పండి, ఎవరికి చేస్తారంట? ఎవరికి చేస్తారంట? యథార్థత. అదేంది? ఎప్పుడు యథార్థత? దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు యథార్థత, నువ్వు చేసే భక్తిలో యథార్థత, నువ్వు ఇచ్చే విషయంలో యథార్థత, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యథార్థత, మాట్లాడేటప్పుడు యథార్థత, తినేటప్పుడు యథార్థత, నువ్వు వెళ్ళే స్థలము నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు అప్పుడంట వారికి ఏ మేలు చేయక మానడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యెహోవా కృప ఎవరికంట? యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకించువారు ఎవరు ధన్యులంట? నమ్మకం అనేది చాలా గొప్ప విషయం అండి. నమ్మకం లేకపోతే దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. లేని స్థితులను పట్టుకొని మనం బాధపడకూడదు. లేని స్థితిలో ఉన్న స్థితిగా మనం కలగాల. హల్లెలూయా. లేని స్థితిలో దేవుడు, ఎందుకంటే ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడు మన దేవుడు. ఎవరంట? ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని చేయగల దేవుడు ఆయన. నువ్వు నమ్మకం ఉంచాలా. అందుకనే మరి మార్త దగ్గరికి వచ్చి అడుగుతాడు, నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు, నువ్వు నా మీద నమ్మిక ఉంచితే మార్త మహిమను చూస్తావు అన్నాడు ఆయన. హల్లెలూయా. నా మహిమను చూస్తావు. ఎలాగ చూస్తావయ్యా? ఇదిగో మార్త, మరియా, చూడు ఎలా చేస్తావు అద్భుతం అంటే. మనిషి జీవితంలో అద్భుతం ఏంటి? ఎలా చేస్తాడు దేవుడు అంటే, చనిపోయిన లాజరు లేపటమే మహిమ చూడటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటుంది మార్త, అంటుంది, ప్రభువా ఆ తమ్ముడు 4 దినాలైంది చనిపోయి. ఎన్ని దినాలు? 4 దినాలైందయ్యా. శవం పురుగులకు బట్టి కంపు కొడుతుందయ్యా, చూడటానికి కూడా వల్ల కాదయ్యా. అయితే అంటాడు, పురుగులు పట్టిన దేహాన్నైనా, ఎండిపోయిన ఎముకలకైనా ఆయన మాట మీద నమ్మిక ఉంచి యథార్థమందులకు మేలు చేయక ఆయన మానడో. పురుగులు బట్టి వాసన కొడుతున్న లాజర్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్క మాట ద్వారా లాజర్ను సజీవుడుగా బ్రతికించి సమాధిలోంచి బయటకు తీసుకొచ్చాడు నా యేసయ్య. ఒక్క మాట చెప్పి, ఒక్క మాట ద్వారా సృష్టిని కలుగు చేసిన దేవుడు నా యేసయ్య. ఒక్క మాట ద్వారా ఈ లోకానికి వెలుగునిచ్చిన దేవుడు నా యేసయ్య. ఒక్క మాట చాలు. నాతో నీవు మాట్లాడితే
ఒక్క మాట సాలు, ఒక్క మాట సాలు, ఒక్క మాట సాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. చచ్చి ఉంటి నేను పేత వస్త్రములతో బండరాతి చాటున, లేదు నీదు స్వరము కానరాదు గమ్యం, లేదు నీదు స్వరము కానరాదు గమ్యం, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. మేలు చేయక ఎవరికి మేలు చేస్తాడు? ఆయన నమ్ముకున్న వారికే, నమ్మి కుంచిన వారికి అన్నాడా? నమ్ముకున్న వారికి చేయడు, నమ్మి కుంచిన వారికి చేస్తాడు. నువ్వు నమ్ముకుంటున్నావు చాలాసార్లు, వేసాయని నమ్ముకొని ఒమ్ము చేసుకుంటున్నావు చాలాసార్లు. అందుకంటున్నాడు ఆయన మీద నమ్మిక ఉంచిన వారికి చూడండి, నీ యందు నమ్మిక ఉంచువారు ఎవరంట? అందుకే మార్తా, నువ్వు నా యందు నమ్మిక ఉంచు, ఇదిగో మహిమను చూస్తావు అంటే. పిల్లంగలోనే ఎవరు వచ్చారంట సమాధుల నుంచి? లాజర్ అంట బయటకు వచ్చాడంట. లాజరు బయటకు రాగానే ఆ ప్రాంతం అంతా అదిరిపోయారంట. ఇది ఎలా సాధ్యం అంటే, నా యేసులో ఉన్న మాట అంత శక్తి గలదే. నరపుత్రుడా, నరపుత్రుడా, ఇదిగో చూస్తుండగా ఎముకలన్నీ పెద్ద లోయలో కనబడ్డాయంట. ప్రభు అడుగుతున్నాడు, నరపుత్రుడా వీటికి జీవము కలిగిద్దా అంటే, అయ్యా నువ్వు మాట సెలవిస్తే జీవం కలిగిద్దయ్యా. అప్పుడు నరపుత్రుడు అంటున్నాడు, ఎలాగిచ్చాడు తెలుసా? నీ నోటికే దేవుడు మహిమ కలిగినగా మార్చాడు. ఇదిగో యేస్కేలు ప్రవచించగా, ఎముకలారా మీరందరికీ జీవం కలుగునుగా. కనుక ఒక్కొక్క ఎముక గడ్డ 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 వణుకుతూ, ఒక్కొక్క ఎముకకు మాంసం, ఒక్కొక్క ఎముక రక్తం, ఒక్కొక్క ఎముక నరాలు పుట్టి ఒక మహాసైన్యముగా మార్చబడ్డదంట. హల్లెలూయా. ఒక్క మాట చాలు, దేవుని మాట. నీ మందిరంలో నివసించువారు, నీ గడప యొద్ద నివసించువారు, నేను స్తుతించువారు, నమ్మిక ఉంచువారు, యథార్థమంతులు బాకాలోయన వాళ్ళు ఏం చేస్తారు? జలమయముగా చేస్తారు. తొలకరి వాన దాన్ని కప్పిద్దంట. ఎండిపోయినప్పుడు, నిరాశ చెందినప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, నాకేం లేదనుకున్నప్పుడు దేవుని మాట నీ హృదయంలోనికి ఒక్క మాట వచ్చి నిన్ను తెప్పరిల్ల చేసి నిన్ను బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాకాలోయలో ఉన్నప్పుడు, ఏమీ అర్థం కాని స్థితిలో, భయంకరమైన పరిస్థితుల్లో కలవరపడుతున్నప్పుడు దేవుని మాట నీ నోట పెట్టి, దేవుని స్వరాన్ని నీకు వినిపించి, దైవజనుల ద్వారా, వాక్యం ద్వారాను ఏదో ఒక సందర్భం దేవుని వాక్యం నిన్ను బలపరిచి నిన్నేం చేసి తెలుసా? ధైర్యపరిచి ఆ లోయలోంచి పడిపోయిన నిరాశ నిస్పృహలో నిన్ను దేవుడు పైకి తీసుకొచ్చి జలమయముగున్న జీవులు మారుస్తాడంట. హల్లెలూయా. దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. మానుడు కట్టే ఈ కట్టడి ఇంత అందంగా ఉంటే పరలోక కట్టడి ఎంత అందంగా ఉంటుంది. నువ్వే నివాసం చేయబోతున్నావు, ఏ పురములో ఉండబోతున్నావు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీ కొరకు నివాసాన్ని సిద్ధపరుస్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను. మనము నీతి కలిగిన వారు, అందుకని బైబిల్ నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. ఏం స్వతంత్రించుకుంటారంట? మాకు కొంతమందికి ఎందుకో భూములు భయంకరంగా ఇస్తాడు, ఇల్లు తెగిస్తాడు, ఆస్తులు తెగిస్తాడంటే వాళ్ళకప్పుడంటే నీతి కొరకు నిలబడ్డాడంట. నీతి కొరకు నిలబడ్డవారు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో చూడండి, జీవము గల దేవుని దర్శించుకున్న నా హృదయము, నా శరీరం ఆనందముతో కేకలు వేచిందంట. మందిరంలోకి వచ్చినాక ఏందో పోగొట్టుకున్నాలో పెట్టుకున్నారు కొంతమంది మొఖాలు. ఏదో పోయింది, ఏదో ఆస్తి అంతా పోయినట్టు. ఏబు అట్ట పెట్టలేదు. ఏబు వంటి శ్రమలు మనకేమీ లేవు. నువ్వు ఆరాధిస్తుంటే దేవుడు ఆనందపడాలా, నువ్వు పాట పడుతుంటే ఆనందపడాలా, నువ్వు స్థితిస్తుంటే దేవుడు ఆనందపడాలా, నిన్ను చూస్తే దేవుడు ఆనందపడాలా. నువ్వు వస్తుంటే దేవుని యొక్క దేవదూతలు నీ మందిరంలోకి నిన్ను ఆహ్వానం పలకాలా. ఎప్పుడొచ్చిద్దిదే?
నువ్వు ఇంటి దగ్గర నుంచి సిద్ధపడిన మనసుండి నేను నెలతంది జీవము గల దేవుని మందిరములో నా దేవునితో సహవాసం చేయడానికి, నా దేవుని సన్నిధిలో ఉండటానికి, నా దేవునితో మాట్లాడటానికి, నా దేవునితో ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నేను వెళ్తున్నాను కనుక నీకు వెల్కమ్ ఎవరు పలుకుతారంట అంటే దేవదూతలు నిన్ను మందిరంలోకి నీకు పరిచర్య చేస్తాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏదో మందిరానికి వచ్చేటప్పుడు అంటే ఇది పరలోక గనే కానీ మరొకటి కానిదే. మందిరం ఏంటంటే పరలోక గని, ఆశీర్వదించేది, నిన్ను అభివృద్ధి చేసేది, నిన్ను సరిచేసేది, నిన్ను దీవించేది, నీ కుటుంబాన్ని కట్టేది, నీ పిల్లలను బాగు చేసేది ఎక్కడ దొరికిందంటే మందిరంలోనే నీకు జీవము గల మాటలు దొరుకుతాయి. మందిరంలో నువ్వు సరిచేయబడతావు, మందిరంలో నీకు జీవ మాటలు దొరుకుతాయి. అందుకని ఆ మందిరాన్ని మనం పెట్టకూడదు ప్రియులారా. కనుక నా మాటలు ముగిస్తున్నాను. మనం ఎక్కడ నివాసం చేయాలంటే మన యాత్ర ఏంటంటే అరణ్య యాత్ర అంట. ఏ యాత్ర అంట? అరణ్య యాత్రలో ఉన్నాం, మన పరదేశంలో ఉన్నాం ప్రియులారా. పరదేశం నుంచి మన పరలోకానికి ఎత్తబడాలంటే ఆయన వచ్చేంత వరకు మనం ఎక్కడుంటే మనకు సేఫ్టీ? మందిరములుంటే సేఫ్టీ, మందిరం ఉంటే మంచిది, మందిరం ఉంటే సహవాసం. అందుకనే మందిరములోనంట వారు నానాటికి బలాభివృద్ధి నందుతారంట. అనేకమైన ఫలమిచ్చు వృక్షములు వారు నిలబడతారంట. ఎక్కడ నిలబడతారంటే మందిరములో ఉన్నవారు. ఈ మందిరం నీకేమి నేర్పిద్దో తెలుసా? మందిరం నిన్ను సరిచేసిద్ది. మందిరంలోకి వస్తే తెలుసా, కొంతమంది నిద్రపోతాను. నేనేమనుకుంటాను, ఎందుకు వీళ్ళు నిద్రపోతా అంటే అప్పుడు దాకా ఇంట్లో నిద్ర పట్టక మందిరంలోకి రాంగ్లకి ఏమవుతుందంట, హాయిగా ఉంటుందంట. హాయిగా అట్ట నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. దేవుడు కొంతమంది నిద్ర పట్టిన వాళ్ళకి ఏం చేస్తారంటే మందిరం, కొంతమంది అచ్చం నిద్రపోవడానికి పోతారు, నిద్రపోద్దేయాలి. ఆమె నిద్రపోయిపో అసలు ఆ నిద్ర ఏం చేస్తుంది తెలుసా? పక్కనడికి కూడా అంటించింది. ఆవిలిస్తే చాలు దరిద్ర పావులంతా అందరికి వచ్చిందంట. అది అంటువ్యాధిలాగా, కరోనా కూడా అదంత తొందరగా. ఆవులెంత ఏం చేసింది, అందరికి సడన్గా వచ్చిందంట. మాకు ఒక పాస్టర్ ఉన్నాడు, ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా అని ఆవులెత్తాడు, మాట్లాడతా. ఆవులెత్తే మాకు ఆవులెంతలు వస్తాయి. ఎక్కడో ఫోన్లో ఆవులెంత వచ్చి అట్లాంటి దెయ్యం అన్నమాట అది. అందుకని మన మందిరంలో ఏం చేయాలంటే వస్తున్నప్పుడే సిద్ధపడి హృదయం అంతరంగం దేవుని సన్నిధిలోకి నిలుపుకొని దేవుని సన్నిధికి రావాలా. మందిరంలో నివసించు వారందరూ దీవించబడుదురుగాక. ఈ రాత్రి ఏ మేలు కొదువు లేక సియోను నుంచి దేవుడు మనల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి తన శ్రేష్టమైన రెక్కల కింద ఆదరించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడిని ప్రతి గానాలతో స్తుతింపబడుచున్న యేసయ్య, ఈ దినం మీరు మాతో మాట్లాడారు. నీ మందిరంలో నివసించువారు ధన్యులు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారని, యాత్ర చేయు మార్గములు అతి ప్రియములని చెప్పారు తండ్రి. మీకు స్తోత్ర. తొలకరి వాన చేద్దాన్ని కప్పుతారన్నావు ప్రభా. బాకాలోయలు జలమయముగా మార్చబడతాయి అని చెప్పావు ప్రభా. ఇదిగో నాయన, నీ మందిరం యొద్ద గడప యొద్ద కనిపెట్టుకోవటమే మాకు ఇష్టమన్నారు ప్రభా. ఆ ఇష్టము మమ్మల్ని పుట్టించండి. ఎక్కడ మీ యాత్ర చేయ మార్గంలో మేము ఉన్నాం, పరదేశంలో మేము ఉన్నాం ప్రభువా. నిత్య రాజ్యమైన శాశ్వతమైన పునాదులు కలిగిన పట్టణంలోనికి మేము స్వతంత్రులుగా మార్చబడటానికి మమ్మల్ని అలంకరించేది మీ మందిరము నాయన. మమ్మల్ని ప్రభా భద్రపరిచేది మీ మందిరం అయ్యా. పరిశుద్ధతలో నింపేది మీ మందిరం అయ్యా. ఆత్మ నడిపించేది మీ మందిరం అయ్యా. మా బాధలు ప్రభావం తీర్చేది మీ మందిరం అయ్యా. మాకు సహవాసాన్ని ఇచ్చేది మీ మందిరం అయ్యా. ఆదరణనిచ్చేది, నెమ్మదినిచ్చేది అయ్యా. ఉపదేశం నేర్పేది అయ్యా. ఎలా బ్రతకాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ నేర్చుకోవాలో నీ మందిరములో సమృద్ధి కలుగుతుంది నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మందిరములో జీవించటకు మమ్మల్ని సిద్ధపరచమని, ఇదిగో ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీ అందరినీ మీరు బలపరచమని మా రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్.